సో గైస్ నేను మీకు ఒకటి చూపిస్తాను. ఇప్పుడు నేను ఇప్పుడే ఆఫీస్ నుంచి వస్తున్నాను. ఓకే, సో నా కీస్ నేను ఫస్ట్ నా కీస్ చూపిస్తాను నేను మీకు. ఇవి నా కీస్, ఇవి అంటే నా రూమ్ కీస్ అండ్ బైక్ కీస్ కలిపి ఒకటే అనుకుంటాయి అన్నట్టు. సో ఇప్పుడు నేను మీకు ఒకటి చూపిస్తాను. చూడండి, ఇప్పుడు లాక్ వేసినట్టు కింద దానికి కీస్ పెట్టినట్టు, అంటే వచ్చేవాడికి కూడా ఇబ్బంది కాకుండా కీస్ అక్కడే, అంటే లాక్ అక్కడే వేసి కీస్ దానికే పెట్టి వెళ్ళిపోతారన్నమాట. అంటే వచ్చేవాడికి ఇబ్బంది అవ్వదు కదా, మళ్ళీ వాడి దగ్గర కీస్ లేకుండా పాపం లోపలికి వెళ్ళి వాడు ఏం చేయలేడు కదా దొంగ. అందుకని ఆ దొంగకు కన్వీనియంట్ గా కీస్ లాక్ కే పెట్టేసి వెళ్ళాను అనమాట. అప్పుడు ఏమైంది, వాడు వచ్చి వెంటనే ఇలా అని లాక్ తీసుకొని లోపలికి వెళ్ళిపోతాడు, వాటిని నచ్చింది తీసుకొని వెళ్ళిపోతాడు, మళ్ళీ లాక్ వేస్తాడు. మనకు కూడా ఇబ్బంది కాకుండా వాడి కీస్ మళ్ళీ అదే లాక్ కి పెట్టేసి వెళ్ళిపోతాడు అన్నట్టు. సో అప్పుడు వాడికి ఇబ్బంది కాదు, మనకి ఇబ్బంది కాదు. అట్లా ఎవరైనా మీరు గుర్తుపెట్టుకోండి, మీరు కనుక లాక్ వేస్తే ఖచ్చితంగా అట్లా కీస్ దానికి పెట్టేసి లాక్ వేసి వెళ్ళాలి. ఓకేనా, సరేనా? కీస్ ఎక్కడో పెట్టి మీతో మాత్రం అసలు తీసుకెళ్ళొద్దు, ఎందుకంటే వచ్చే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా. ఇగో ఇలా కీస్ దానికే పెట్టేసి అంటే ఎవరికి ఇబ్బంది కదా అన్నట్టు. ఓకేనా? సో మ్యాటర్ ఏంటంటే మనం డిన్నర్ చేసే ముందు మాట్లాడదాం. నేను ఈరోజు ఆఫీస్ నుంచి వచ్చిన వెంటనే పడుకున్నా. లాస్ట్ 2 days నుంచి అస్సలు సరిగ్గా నిద్ర లేదు. ఎప్పుడో నైట్ 1 కి 2 కి పడుకుంటున్నా, మార్నింగ్ 5:30 6 కి లేస్తున్నా. సో నిద్ర సరిపోవట్లేదు. అందుకే ఆఫీస్ నుంచి రాగానే ఈ రోజు ఫస్ట్ ఒక 1 hour పడుకున్నాను. నాకు పడుకోవాలని కాదు, నాకు పెళ్లి కూడా నిద్ర పట్టేసింది. 1 hour కాస్త 1.5 hour అయింది. సో ఇప్పుడు వెళ్ళి ఫ్రెష్ అయ్యాను, ఆకలి అవుతుంది. అండ్ మీకు అప్పుడు చెప్పాను కదా, లాక్ మర్చిపోయింది తను, ఇక్కడ కీస్ లాకర్ కి పెట్టేసి వెళ్ళిపోయింది ఆఫీస్ కి అని చెప్పేసి. సో నేను కాల్ చేసి అడిగాను అసలు ఏం జరిగింది, ఏమైంది అని చెప్పేసి. తను ఏం చెప్పిందంటే, ఈరోజు ట్యూస్డే, తనకి ఈరోజు ఫాస్టింగ్. సో మార్నింగ్ లేచి ఇల్లు ఊడ్చి అడిగి తర్వాత స్నానం చేసి దేవుడికి దీపం పెట్టుకుని ఆ తర్వాత ఈ వెజిటబుల్స్ కట్ చేసుకొని వంట చేసి తను బాక్స్ పెట్టుకొని బస్ స్టాండ్ కి వెళ్ళిందన్నట్టు బస్ కోసం. సో ఏమైందంటే వెళ్తున్నప్పుడు దారిలోనే బ్యాగ్ లో ఆ హీట్ కి ఆ మూత ఊడిపోయి కర్రీ అంతా బ్యాగ్ లో పోయింది. నేను మీకు చూపిస్తాను ఒకసారి బ్యాగ్ ని. సో ఇది మీరు చూడొచ్చు, నేను వాష్ చేయలేదు, యాక్చువల్లీ చేస్తాను. ఇప్పుడు మీకు కనిపిస్తుంది, ఒక నిమిషం ఆగండి. ఇప్పుడు కనిపిస్తుంది చూడండి. ఈ బ్యాగ్ లో మొత్తం కర్రీ అంతా పోయింది అన్నట్టు. సో పోవడం వల్ల ఏమైందంటే తనకి ఆల్రెడీ బస్ టైం అవుతుంది, ఆఫీస్ కి టైం అవుతుంది. సో తను త్వరగా ఇంటికి వచ్చేసి బ్యాగ్ ని ఇక్కడ పెట్టేసి వేరే బ్యాగ్ ఇంకొకటి తీసుకొని అందులో మళ్ళీ కావాల్సిన థింగ్స్ అన్ని పెట్టుకొని ఆఫీస్ కి లేట్ అవుతుంది కదా అని ఆబ్వియస్లీ ఇంకా తొందరగా వెళ్ళిపోయింది. లాక్ చేసింది కానీ కీ దిగడం మర్చిపోయింది, అలానే వెళ్ళిపోయింది అన్నమాట. సో అందుకని తన కీ మర్చిపోయింది. అండ్ మన కోసం తను వంట కూడా చేసి మనం తినాలని కూడా రైస్ పెట్టి కర్రీస్ చేసింది. తనకు ఈరోజు ఫాస్టింగ్, కొంచెం త్వరగా పూజ చేసుకొని వెళ్ళడం వల్ల ఆ తొందరలో తను కీస్ లాక్ కే పెట్టి మర్చిపోయింది. దేవుడి దయ వల్ల ఏ బ్యాడ్ అయితే జరగలేదు, మన ఇంట్లోకి ఎవరు రాలేదు, మన కీస్ అలానే ఉన్నాయి. నేను కూడా అన్ని చెక్ చేశాను, అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి, ఏ ఇష్యూ అయితే లేదు. బట్ ఇంకొకసారి తనైనా నేనైనా కూడా అలా మిస్టేక్ చేయదు. ఏమనే కదా, ఎవరైనా కూడా ఎంత పని ఉన్నా ఎంత ఇంపార్టెంట్ అయినా కూడా కొన్ని ఇంట్లో చూసుకోవాలి, లేదంటే చెప్పలేదు కదా ఎప్పుడు ఏం జరిగిందో తెలియదు. సో అండ్ నేను మీకు ఒకసారి చూపిస్తాను తను ఏం చేసింది ఈరోజు కర్రీస్ అనేసి. ఓకే, ఇది పప్పు పులుసు చేసింది, బాగుంటది. నెక్స్ట్ వచ్చేసి ఇది గోంగూర పచ్చడి. ఇది వేడి రైస్ లో ఈ గోంగూర పచ్చడి వేసుకొని తింటే మాత్రం చాలా బాగుంటది. నాకు ఇష్టం, ఇది నాకు గోంగూర పచ్చడి ఇష్టమే అండ్ పప్పు పులుసు ఇష్టమే. కాకపోతే రెండు రిలేటెడ్ టు పులుపు ఒకటే రోజు అయింది. అండ్ రైస్ కూడా చేసింది, రైస్ పెట్టేసుకున్నాను ఆల్రెడీ నేను. సో కొంచెం ఉంది, ఇంకా రైస్ కూడా చేసింది. మనకు ఇవన్నీ ప్రిపేర్ చేస్తూ ఆన్ టైమ్ లో బస్ ని క్యాచ్ చేసి ఆఫీస్ కి వెళ్ళడం అనేది కొంచెం రిస్కీ వర్క్. సో అందుకని తను అలా మర్చిపోయినట్టే. సో ఇప్పుడు ఇంకా డిన్నర్ చేస్తాను, డిన్నర్ చేసిన తర్వాత మళ్ళీ పడుకుంటాను. ఇంకా అయితే గానీ నాకు సరిపోదు, ఎందుకంటే 2 days నేను సరిగ్గా అసలు పడుకోలేదు ప్రాపర్ గా, నాకు నిద్రే లేదు సరిగ్గా. సో ఈ 2 days నిద్ర ఇవాళ ఒక్కరోజే తీసేయాలి. నేను ఇప్పుడు తినేసి వెంటనే పడుకుంటాను, మ్యాక్స్ 9-9:30కి పడుకుంటాను. అండ్ మీరు హోలీకి ఎక్కడికైనా వెళ్తున్నారా? లైక్ ఈవెంట్స్ ఉంటాయి కదా హైదరాబాద్ లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ప్లేసెస్ లో ఈవెంట్స్ కండక్ట్ చేసి డీజే నైట్స్ అని, వాటర్ రెయిన్ డాన్స్ అని, హోలీ కలర్స్ అని, ఫుడ్ బాక్సెస్ అని, డ్రింక్స్ అని ఇస్తారు. ఫ్రెండ్స్ అందరూ బుక్ చేసుకుని వెళ్తారు కదా టికెట్స్ తీసుకొని. సో అలాంటి ఈవెంట్స్ కి ఏమైనా మీరు వెళ్తున్నారా? నేను 2 అనుకున్నాను, 2 బాగున్నాయి. నేను ఆల్మోస్ట్ అన్ని హోలీ ఈవెంట్స్ చూసాను. బుక్ మై షో లో అవైలబుల్ ఉన్నాయి టికెట్స్.
దాంట్లో రెండు బాగున్నాయి. ఒకటి మంగ్లీది మంగ్లీ హోలీ అని ఒకటి జరుగుతుంది, ఈవెంట్ జరుగుతుంది. అది బాగుంది, రీజనబుల్ ప్రైసెస్ తో. అది బాగుంది. అండ్ ఇంకొకటి మీకు జలవిహార్ ఐడియా ఉందా? జలవిహార్ నాకు ఏరియా ఐడియా లేదు అంత ఎగ్జాక్ట్లీ, బట్ అక్కడ కూడా ఈ హోలీ ఈవెంట్ జరుగుతుంది. అది కూడా బాగుంది. రెండిట్లో నాకు తెలిసి జలవిహార్ ది బెస్ట్. ఎందుకు అంటే మంగ్లీది ఓపెన్ టు ఎయిర్, అంటే ఒక గ్రౌండ్ లో ఈవెంట్ కండక్ట్ చేస్తారు. ఇంకా అందులోనే తాగుతారు, అందులోనే తింటారు, అందులోనే గొడవలు, అందులోనే కలర్స్, లిమిట్లెస్ ఫైట్స్. చాలా రష్ గా ఉంటది, చాలా క్రౌడీగా ఉంటది. అది ఇబ్బంది అవుతుంది ఎక్కువ. ఫ్యామిలీస్ కి మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది. ఫ్రెండ్స్, బ్యాచులర్స్, బాయ్స్ ఉంటే మేనేజ్ చేయొచ్చు. ఎందుకంటే ఓపెన్ టు ఎయిర్ అది అక్కడ ఒక లిమిట్ కానీ ఒక బార్డర్ కానీ అట్లా ఏమి ఉండదు, గ్రౌండ్ లో కండక్ట్ చేస్తారు. ఇంకొకటి జలవిహార్ లో అది బాగుంటది, ఎందుకంటే నార్మల్ టైంలోనే జలవిహార్ లో సెక్యూరిటీ ఎక్కువ. ఎందుకంటే జలవిహార్ అనేది పోలింగ్ తర్వాత అప్పుడే ఉండేది. సో వాళ్ళు ఆబ్వియస్లీ సేఫ్టీ అండ్ జలవిహార్కి బ్యాడ్ నేమ్ రాకుండా రూల్స్ కానీ సెక్యూరిటీ కానీ చాలా టైట్ చేస్తారు. ఈ ఓపెన్ టు ఎయిర్ అనేది గ్రౌండ్ లో జరుగుతుంది కదా, సో గ్రౌండ్ లోకి సెక్యూరిటీ అంతగా ఉండదు. ఎందుకంటే ఈ రోజు ఏమైనా జరిగితే రేపు దానిపైన బ్యాడ్ నేమ్ వచ్చేది ఏమీ లేదు. అది గ్రౌండ్, ఎప్పటికీ గ్రౌండే, దాంట్లో ఏమైనా జరగచ్చు. సో ఇది ఓపెన్ టు ఎయిర్ అనేది కొంచెం ఫ్యామిలీస్ కి రిస్క్, కొంచెం గొడవలు ఎక్కువ అవుతాయి. చూసుకోండి, ఫ్యామిలీస్ ఏమైనా ప్లాన్ చేస్తా ఉంటే ఇలాంటి జలవిహార్ కానీ ఏమైనా ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ప్లేసెస్ లో కండక్ట్ చేస్తే అక్కడికి వెళ్ళండి. ఎందుకంటే వాళ్ళు ఆ ప్లేస్ కి బ్యాడ్ నేమ్ రాకుండా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ సెక్యూరిటీ ఫుల్ టైట్ చేస్తారు. బాగుంటది, ఎస్పెషల్లీ ఫ్యామిలీస్ కి, పిల్లలకి బాగుంటది. సో నేనైతే జలవిహార్ అనుకుంటున్నాను. బట్ ఆ రోజు మాకు ఆఫీస్ ఉంది, లీవ్ అయితే లేదు, హాలిడే కూడా లేదు. బట్ మేము ట్రై చేస్తాము మాట్లాడి, ఆఫీస్ లో మాట్లాడి. నేనైతే జలవిహార్ వెళ్దాం అనుకుంటున్నాను. మార్చ్ 4 వెనస్డే రోజు అవుతుంది. సో మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మీరు ఏమైనా ప్లాన్ చేస్తున్నారా హోలీ ఈవెంట్ కి? ఏమైనా చేస్తే నాకు ఒకసారి కమెంట్ లో చెప్పండి. అండ్ అలాగే నేను ఇప్పుడు డిన్నర్ తింటాను, డిన్నర్ తినేసి ఇంకా హ్యాపీగా పడుకుంటాను. చలో మరి ఈ రోజుకి ఇంకా ఉంటా. బై బై, గుడ్ నైట్.